అదే కేరళ ట్రిప్ అనుకోండి, ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఓ 2 nights ఏమో మున్నార్లో ఉంటాం. మున్నార్ ఫుల్గా హిల్ స్టేషన్ ఉంటుంది, టీ ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ టీ వెరీ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. తర్వాత రోజు తెక్కడిలో ఉంటాం. తెక్కడి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. అక్కడ ఫారెస్ట్ బ్యాక్ డ్రాపే కాకుండా మీరు కలరిపైడ్ చూడొచ్చు, కథాకళి చూడొచ్చు, అక్కడ కేరళ కల్చర్ ని చూడొచ్చు. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మీరు అలిప్పి హౌస్ బోట్ లో ఉంటారు. అలిప్పి హౌస్ బోట్ అయితే ఎప్పుడు మనకి హోటల్లో ఉండి ఇళ్లలో ఉండి అలవాటు ఉన్న వాళ్ళకి ఒక హోటలే నీటిలో తేలుతా ఉంటే ఎంత బాగుంటది అన్నది ఒక్కసారి ఊహించండి. ఒక రాత్రి అంతా మనం అలిప్పి హౌస్ బోట్ లో ఉన్నాం. అప్పటి వరకు కాంటినెంటల్ ఫుడ్ తిని 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 ఉండి 3-4 రోజుల నుంచి అక్కడ వచ్చి ఇంటి భోజనం లాంటి భోజనం తినేటప్పటికే అబ్బా జన్మ ధన్యం అయిపోయింది అనిపిస్తుంది. అందుకనే కేరళ అంటే ఎప్పుడు అందరూ లైక్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే కేరళ వాళ్ళకి హాస్పిటాలిటీ అంటే ఏంటో తెలుసు. హాస్పిటాలిటీ అంటే ఎవరికి ఎలా సేవ చేయాలి ఏంటి అన్నది కేరళ వాళ్ళకి బాగా తెలుసు. దానివల్ల మనం కేరళ ట్రిప్ వెళ్తే చెప్పాను కదా ముందు, ఫుల్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది.